చికెన్ అయితే చికెన్ మంచిగా వాష్ చేస్తుంది. మొత్తం లెగ్ పీస్లే సంపుడే ఉంటుంది. ఇలా సండే కాబట్టి బిర్యానీకి చికెన్ అయితే రెడీ అవుతుంది. మీరు చూసుకున్నట్టయితే ఒక సెకండ్ బిర్యానీలకు ఆనియన్స్ అయితే కటింగ్ అవుతున్నాయి. బాగా చూపించద్దు, కడిగేస్తుంది మన సాయి ఫేమస్. ఇక తర్వాత చూపిస్తా అందరినీ. అన్నోళ్ళు ఇంట్లో చూసుకున్నట్టయితే బట్టర్ ఇట్లా ఆరేసుకున్నారు, మంచిగా స్టాండ్ తీసుకున్నారు. సైకిల్ వీళ్ళు ఊబర్ కొడతారు, బ్యాటరీలకు అన్ని ఛార్జింగ్ పెట్టేసుకున్నారు. మనం బ్యాక్ డోర్ అయితే డోర్ తీసి వెళ్ళిపోదాం. ఆహా మంచిగా ఉన్నది, బయట చల్లగా ఉన్నది. ఈ చెట్లు, ఈ వాతావరణం, గార్డెన్లో మంచిగా ఉన్నది. బట్టలు ఎండేసారు అన్ని, మంచిగా ఉంది గార్డెన్లో. ప్రశాంతంగా ఇక్కడ ఆడుకోవచ్చు, పండుకోవచ్చు. అయితే పవన్ పెట్టి మొత్తం అదవుతుంది, నడుస్తూ ఉంది కిచెన్. సాయి అయితే మొత్తం టమాటాలు కటింగ్ అన్ని కట్ చేసి చేస్తూ ఉన్నారు. పవన్ చూపిస్తా వీళ్ళను. లైటర్ చూసుకోవడం అయితే మంచిగా ఉంది. వచ్చేసి మొత్తం అన్నీ కలిపేస్తూ ఉన్నాడు. చరణ్ మసాలాలు అన్నీ వేసినాం కదా, చికెన్ బిర్యానీ మసాలా, సంథింగ్ అన్ని మసాలాలు అన్నీ సామాన్లు ఉంటాయట. సామాన్లు అన్నీ ఇక్కడ పెట్టాడు. మామూలు అన్నీ ఉంటాయి. ఏంటి చికెన్ మసాలా. సాయి అయితే మొత్తం వాళ్ళు చరణ్ మసాలాలు అయితే సంపుతుండే వేస్తూ ఉన్నాడు అన్నీ. ఇలా చికెన్ బిర్యానీ మొత్తం వేరే లెవెల్లో చేస్తాడు. ఇక నాకు తెలిసి చేస్తాం. ఉన్న మీద అందరం ఉన్నాం, అన్ని చేసేస్తాం. బ్యాచులర్స్ ఇక్కడ ఫ్రిడ్జ్ లో కడాయి ఫ్రిడ్జ్ లో పెడతారు. ఇది కడాయి ఫ్రిడ్జ్ లో పెట్టారు వీళ్ళు. మంచిగా ఉన్నది ఇలా అన్నం ఇంటి కాడ. అవి ఫ్రిడ్జ్ డోర్ పట్టాలంటే ఇప్పుడు మళ్ళీ కడాయి మీదకి లేపాలి. కడాయి మీద చికెన్ అయితే మంచిగా మిక్స్ చేసేస్తుండు, అన్నీ వేసిండు. ఆనియన్, టమాటో, బిర్యానీ ఆకు అన్నీ వేసేసిండు. బిర్యానీ అయితే అవుతుంది. అయితే మిర్చి కట్ చేస్తుండే బిర్యానీ స్పైసీల కోసం. బిర్యానీ వల్ల వేరే లెవెల్ అవుతుంది. చూసుకున్నట్టయితే చికెన్ అయితే మంచిగా అవుతుంది. బిర్యానీ అయితే ఇప్పుడైతే నమ్ముతుంది అవుతుంది, కానీ బిర్యానీ అయితే కావాలి. మొత్తం వేసేసాము, ఉప్పు వేసిండు. ఇప్పుడు చరణ్ అయితే బియ్యం పెట్టేస్తాము. డైరెక్ట్ బియ్యం ఇంట్లోనే బిర్యానీ అంటే రాదు ఏం రాదు వేసి సాయి డైరెక్ట్ చరణ్ బాయ్ రైస్ అయితే వేసుకుంటాం. కొంచెం వాటర్ బిర్యానీ రైస్ బగారా రైస్ ఏమి వేస్తలే మేము, నార్మల్ రైస్ మన రైసే. మీకు పిల్లలను చూపిస్తలేము, ఎందుకంటే చూపిస్తాం తర్వాత. వీళ్ళైతే బిర్యానీ మంచిగా చేస్తారు. వాటర్ ఎక్కువ చాలా తక్కువ పోయాలి, ఎక్కువ ఉన్నాయా చాలా తక్కువ పోయాలి, 5 పోయాలి. చరణ్ అయితే ఇక్కడ ఉన్నాడు, వాటర్ అయితే పోస్తున్నారు. చరణ్ చూసుకున్నాగా జిమ్ చరణ్ మొత్తం ఎట్టున్నాడు చూడు. హాయ్ చెప్పు ఒకసారి. మంచిగా కలిపేసి చూసుకోవచ్చు. ఒక్కసారి మంచిగా కలిపేసి ఒక ½ an hour మనది కాదనుకో ఇట్లా పెట్టినామనుకో బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ½ an hour మీదే ఫ్రెండ్స్. మనకైతే బట్టలు లేకపోతే అంగితం లేపారు. బిర్యానీ గుమగుమలు ఆడుతుంది, వాసన లేస్తుంది, మస్తు అయింది ఇది. ఇక ఇప్పుడు దించుకొని అట్లా సప్పులు అయితే ఏం కాదు, దించుకొని తినుడే. ఇక వస్తున్నది. ఇక ఇప్పుడు దించేసి క్రెడిట్ గోడ్స్ ఆల్ ఫ్యామిలీ. ఇలా బిర్యానీ మస్తు అయిపోయింది. లెగ్ పీస్ చూడు. ఇక బిర్యానీ కూడా చూడు ఎంత మంచిగా అయిందంటే మస్తు టేస్టీ అయింది ఇది.
రైట్. అమ్మతోడు ఇప్పుడే వచ్చినప్పుడు ఎంత వెలుగున్నదో, ఇప్పుడు 5:30 అవుతుంది. ఎంత చీకటి అయింది చూడు. లండన్లో టైం చేంజ్ అయితే ఎంత చేంజ్ అవుతుందో చూడు. ఎంత చల్లగా ఉన్నది, ఎంత చీకటి అయిపోయింది. మనం అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే పోతా ఉన్నాము. మీకు ఒక ఇంటికాడ ఒకటి చూపిస్తా చూడు మీరు ఎట్లుంటుందో. ఒక్కటే నిమిషం అంతే, ఒకటి చూపిస్తా చూడురి. హర్రర్ మూవీస్లో పెడతారు చూసినాం, అట్లనే ఉన్నది. మీకు రాత్రి అన్నగా చూపిస్తాను. ఏముంది, కీప్ అవుట్, లోపల రాకుండా అంటున్నావు. దయ్యమో తలకాయ బొమ్మ వేసారు. ఓ డేంజర్ ఉన్నది. ఇలా చల్లగా ఉన్నది. ఇప్పుడే 5:30 అవుతుంది. మళ్ళీ టైం కూడా అంతేమైతే 5:30 అవుతుంది.